నమస్తే. ఈరోజు మన టాపిక్ టీచింగ్ డైనమిక్స్. అంటే ఎలా టీచ్ చేయాలి, స్టూడెంట్స్కి టీచర్లు ఎలా పాఠం బోధించాలి అన్నది. మామూలుగా టీచింగ్ డైనామిక్స్ అంటూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు నేను చెప్పే ప్రొనౌన్సియేషన్ వచ్చి మన ఏరియాలో సరిపోతుంది. ఇంగ్లీష్ మాట్లాడాలనుకోండి, టీచింగ్ డైనమిక్స్ అంటే సాధారణంగా ఏపీలో అట్లా ఓకే, తెలుగు మీడియం చదివే వాళ్ళకి ఓకే, ఇంగ్లీష్ పెద్దగా రాని వాళ్ళకి ఓకే. అదే ఇంగ్లీష్లోనే బాగా ఫ్లూయెంట్గా వచ్చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో లాంగ్వేజ్, మనం ఉపయోగించే లాంగ్వేజ్, యాక్సెంట్ ఎలా అంటారు వాళ్ళు మామూలుగా టీచింగ్ డైనమిక్స్ అట్లా మాట్లాడతారు. వాళ్ళకి అది బాగుంటుంది. అది ఇక్కడ చెప్తే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఒకటి. ఇంకా రెండో విషయం, పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అంటారు. విజన్ అంటే దృష్టి, కంటితో చూడడం. సౌండ్ అంటే చెవుతో వినడం. పెర్సిస్టెన్స్ అంటే నిలకడ. పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే దృష్టి, నిలకడ. దీనికి టైం వచ్చి 1/16 seconds సాధారణంగా, ఇన్ జనరల్ 1/16 to 1/25, జస్ట్ లైక్ దట్ తేడా ఉంటుంది. బట్ ఆరోగ్యవంతులకి 1 సెకండ్లో 16వ వంతు వరకు దృష్టిలో రెటీనాపై పడినటువంటి ఆ విజన్, ఆ బొమ్మ అలాగే నిలిచి ఉంటుంది. నా ఎదుట ఇది ఉంది, ఇది తీసేసినా సరే 1 సెకండ్లో 16వ వంతు వరకు కంటిపైన అది ఉంటుంది. ఇది నిలకడ, నిలిచి ఉండడం, పెర్సిస్టెన్స్ అని అంటాం. ఇది తర్వాత పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఆర్ హియరింగ్. విజన్ మీన్స్ లైట్, రిలేటెడ్ టు లైట్. పెర్సిస్టెన్స్ ఆఫ్ లైట్, పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్. ఇక్కడ తేడా వచ్చింది కదా. దృష్టి, దాని ప్లేస్లో సౌండ్, లైట్ అని చెప్పుకోవచ్చు. మరీ గ్యాప్ ఇవ్వకూడదు, వెంటనే మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ టీచింగ్ డైనమిక్స్. ఫస్ట్ వన్ is persistence of vision, means it is from light. The persistence of vision is 1/16th of a second. An ordinary person, a healthy person, will have 1/16th of a second. Persistence of sound. Sound will be retained there in the ear for 1/10th of a second. That means sound entered the ear will remain there for 1/10th of a second. ఇలా చెప్తే వినేవాళ్ళకేమో చాలా బాగుంటుంది. దూరం నుంచి చూసినా అక్కడ ఎదురుగా వినేవాడు కూడా ఆహా ఏం చెప్తున్నారండి అని అనిపిస్తుంది. బట్ టీచింగ్ వచ్చేటప్పటికి ఆహా ఏం చెప్తున్నారు అనేది కాదు. ఇక్కడ మనం చెప్పేది స్టూడెంట్ బ్రెయిన్లోకి వెళ్ళాలి. ఒకటి, కంటి చూపుతో మనం చూస్తూ ఉంటారు. సౌండ్ అనేది ఇంపార్టెంట్. మనం రాసేటప్పుడు కంటి చూపుతో చూస్తారు. రాసేటప్పుడు ఈ సౌండ్, మాట్లాడే మాటలు వాళ్ళ చెవుల్లోకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు అది వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి అది ఏమిటో తెలుసుకొని ఓహో ఇదా అనుకొని దాన్ని స్టోర్ చేయాలి, నిలకడ అందులో ఉంచాలి, స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి కొద్దిగా కావచ్చు, ఆ టైం కావాలి. నేను రాశాను, రాయకుండా కూడా నేరుగా చెప్పేసి ఉండొచ్చు. నేను సాధారణంగా ఇప్పుడు ఇది వినేవాళ్ళందరూ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కాబట్టి, లేదా అది ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వాళ్ళు కాబట్టి, లేదా ప్రీచర్స్ కావచ్చు, మీరు తెలుసుకోవాల్సినవి ఇవి. కాబట్టి మీకు ఎలాగో నేను రాయకపోయినా పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏదో మైండ్లోకి వస్తుంది. నేను ఎందుకు రాశాను అంటే, ఆ రాసేటప్పుడు ఆ లెటర్స్ మీరు చూస్తూ వచ్చినప్పుడు మైండ్లో బాగా రికార్డ్ అవుతుంది. అలానే మొత్తం రాయకూడదు.
ముఖ్యమైన వాటిని రాయడం వల్ల త్వరగా అర్థమవుతుంది. కాబట్టి మన టీచింగ్ ఎలా ఉండాలి అంటే గ్యాప్స్ పడాలి. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, గ్యాప్ కొంచెం అంటే మన దాని పాటికి అది వెళ్ళిపోవాలి అంతే. చూడండి, దాని పాటికి అది వెళ్ళిపోవాలి. ఆగాను, ఆగేటప్పటికి ఆ మాట లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఓకే అన్న, రైట్ అన్న, క్యాచ్ వర్డ్ అంటారు. అంటే మనకు అలవాటుగా వచ్చే మాట. ఓకేనా, రైట్, అర్థమైందా, తెలుసుకున్నారా? ఇట్లాంటి మాటలు మనం పదే పదే ఉపయోగించకుండా ఉంటే మంచిది. రైట్ రైట్ అంటుంటే ఈయన రైట్ మాస్టర్ అంటారు, లేదా రైట్ మేడం అంటారు. ఓకే ఓకే అంటూ ఉంటే ఈ మేడం ఓకే మేడం అంటారు, ఈ మాస్టర్ ఓకే మాస్టర్ అంటారు. కాబట్టి వీలైనంత వరకు క్యాచ్ వర్డ్ రాకుండా ఉంటే మంచిది. ఎప్పుడో ఒకసారి ఆ రైట్ ఓకేనా ఏదో ఒకటి చెప్తే పర్వాలేదు, ఫినిషింగ్ లో చెప్తాం ఓకే అర్థమైందా అనేది. ప్రతిసారి ఓకే అర్థమైందా రైట్ అవి చెప్పకూడదు. సో క్యాచ్ వర్డ్, క్యాచ్ వర్డ్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. సో ఇది ఒక విషయం. తర్వాత సౌండ్ మాడ్యులేషన్. మనం మాట్లాడే మాట యొక్క మాడ్యులేషన్ బాగా రావాలా, అది గిఫ్ట్. కొంతమందికి చాలా బాగా ఉంటుంది, పెద్ద వాయిస్ ఉంటుంది, కొంతమంది కొంచెం తక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ఏమీ చేయలేము. అలానే టీచింగ్ పనికిరారు అని చెప్పలేము. మరీ దారుణంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా టీచింగ్ పనికిరారు. పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాయిస్ మాడ్యులేషన్ చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా. తర్వాత లౌడ్నెస్. ఎంత గట్టిగా అరవాలి క్లాసులో, అరవబోతుంది. ఎంత గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పాలి అనేది. ఇప్పుడు క్లాసు 20 మంది ఉండొచ్చు, 70-80 మంది ఉండొచ్చు. ఆ క్లాస్ ఎలా ఉంటుంది, ఎట్లా వెడల్పుగా ఉండొచ్చు, ఎలా పొడవుగా ఉండొచ్చు, ఎలా. ఇప్పుడు మనం మాట్లాడే మాట యొక్క లౌడ్నెస్ ఎలా ఉండాలి? మీకు ఒకటి తెలుసా, పనిష్మెంట్ ఇస్తారు, శత్రువులని పనిష్ చేస్తారు. పూర్వం చేసేవాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఆ పనిష్ చేయడంలో ఒక విధానం ఏమిటో తెలుసా? స్పీకర్లు పెట్టేసి, ఒక గదిలో పెట్టేసి స్పీకర్లు పెట్టేసి విపరీతమైన సౌండ్ పెట్టేసి వాళ్ళు వదిలేయడం. వాళ్ళ చెవుల్లో ఏదో దూది ఇలాంటిది పెట్టుకుంటే సరే, అక్కడ ఏం పెట్టరు, విని తీరాల్సిందే, కింద పడినా పైన పడినా. ఆ సౌండ్కి వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైపోతుంది. అంటే ఇట్ షాటర్స్ సౌండ్, లౌడ్నెస్ షాటర్స్. కాబట్టి గట్టిగా, ఇప్పుడు నేను చూడండి, గట్టిగా అరిసి అరిసి పాటలు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంది మీకు? ఏదో ఇబ్బందికరంగా. కాబట్టి మన వాయిస్ మాడ్యులేషన్, సౌండ్ మాడ్యులేషన్, లౌడ్నెస్ ఇవన్నీ కూడా పద్ధతిగా మెయింటైన్ చేసుకోవాలి. ఎలా అంటే, ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక టీచ్ చేస్తూ ఉన్నారు, ఇది క్లాస్ రూమ్. ఈయన చెప్పే లెసన్ ఆ సౌండ్ ఎంత దూరం రావాలంటే, ఈ లాస్ట్ బెంచ్ ఎక్కడ ఉందనుకోండి, సుమారుగా ఇక్కడ వరకు వచ్చేటట్టుగా ఉంటే పర్వాలేదు, రావాలి. కరెక్ట్గా ఇక్కడికి అనుకుంటే అక్కడ క్లారిటీ లేకపోతే ఇబ్బంది లాస్ట్ బెంచ్ వ్యక్తికి. కాబట్టి మనం చెప్పే లెసన్, మన టీచింగ్ లాస్ట్ బెంచ్లో ఉన్న వారికి స్పష్టంగా వినిపిస్తే చాలు. అంతే తప్ప 4 క్లాసులకు వినిపించేటట్టుగా చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. వాయిస్ ఉంది కదా అని గట్టిగా అరవకూడదు. ఆ చివరి వ్యక్తికి క్లియర్గా వినపడాలి. కాబట్టి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు గొంతు కొంచెం రాసుకొని పోవడం అలా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మీరు లెసన్ చెప్పి తీరాలి. లాస్ట్ బెంచ్ వాళ్ళని అడగాలి, అరే నీకు వినపడుతుందా అమ్మా, నీకు వినిపిస్తూ ఉందా అంటే, బాగా వినిపిస్తుంది, క్లియర్గా వినిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు అదే మాడ్యులేషన్లో, అదే
లౌడ్నెస్తో మీరు కంటిన్యూ చేయాలి. ఒక్కొక్కసారి మీకు తెలియకనే మీకున్న ప్రాబ్లం వల్ల వాయిస్ పడిపోవచ్చు, లౌడ్నెస్ పడిపోవచ్చు, వెంటనే సరి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ బెంచ్ వాళ్ళకి చెప్పాలి, అడగాలి, లేదా వాళ్ళకి చెప్పి పెట్టాలి. ఎప్పుడైతే మీకు నేను చెప్పే మాటలు సరిగా వినపడడం లేదో, యు రైజ్ యువర్ హ్యాండ్స్, ఓ చెయ్యలే పైకి ఎత్తండి ఎవరో ఒకరు, నాకు అర్థమైపోతుంది, అప్పుడు ఇంకొంచెం గట్టిగా చెప్తాను అని చెప్పాలి. ఇదంతా కూడా స్టూడెంట్స్కి టీచర్కి మధ్య ఉన్న అవినాభావ సంబంధం దాని మీద ఆధారపడుతుంది. చాలా క్లియర్గా ఉండాలి ఇక్కడ, రైట్? సో ఇది లౌడ్నెస్, వాయిస్ మాడ్యులేషన్ ఆర్ సౌండ్ మాడ్యులేషన్ గురించి. మన వాయిస్ అన్నాం, సౌండ్ అనడం కంటే వాయిస్ మాడ్యులేషన్ అంటే బాగుంది. వాయిస్ మాడ్యులేషన్